హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజైతే ఫిష్ కర్రీ అండ్ ఫిష్ ఫ్రై చేస్తున్నాను. ఇంకా మా వారు ఎప్పటిమంటో అడుగుతున్నారు. ఇంకా నేను ఏం చేశానో, ఫిష్ ఫ్రై ఎలా తయారు చేశానో రెసిపీస్ కానీ రండి చూద్దాం. ఫస్ట్ కారం అండ్ సాల్ట్ అండ్ గరం మసాలా అండ్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండ్ నిమ్మకాయ రసం, కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఇంకా నిమ్మకాయ బాగా ఒక సగం బద్దైతే పిండేసేసుకుని ఇంకా అదంతా మిక్సింగ్ చేసేయాలండి. బాగా మెత్తగా మిక్సింగ్ చేసిన తర్వాత చేత్తో కలిపేసుకుంటాం కదా. ఇంకా కలిపేసుకున్న తర్వాత దాన్ని అయితే తీసుకెళ్ళి ఏం చేయాలంటే, నేను అక్కడ చూపిస్తున్నాను చూడండి ఎలా కలుపుకోవాలి. అలా కలుపుకొని ఇంకా ముక్కలు ఉంటాయి కదా, మన చేప ముక్కలు, ఆ ముక్కలకైతే ఇంకా రాసేయడమే. ఇంకా రాసేసుకుని ఇంకా కొన్ని అయితే ఇంకా అలా రాసేసుకుని ఇంకా కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఇంకా తీసుకుని నెక్స్ట్ ఫ్రై చేసుకోవడమే. ఇంకా నేనైతే ఏం చేశానంటే, చక్కగా ఇన్ని రోజులు వీడియో పెట్టలేదు ఏంటి అంటే, ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అయితే పెట్టలేదు. ఇంకా అవన్నీ ఫేస్ చేసుకుంటూ ఇప్పుడు దాకా అయితే వచ్చాము. అలాగే మా ఫోన్ కూడా పనిచేయట్లా, కెమెరా పోయింది. ఇంకా దాన్ని కూడా బాగు చేయించాలి. ఇంకా టైం పట్టిద్ది చాలా డేస్. మా దగ్గర మనీ కూడా లేవు. కొత్త ఫ్రిడ్జ్ అయితే కొనుక్కున్నామండి. అదైతే ఇంకా నెక్స్ట్ వీడియోలో చూపిస్తానే. చూసారా ఎలా మసాలా అంతా పట్టించేసానో, అలా పట్టించాలి మీరు కూడా. ఎక్కడ గ్యాప్ లేకుండా పేస్ట్ అనేది ఫుల్గా పట్టించండి ఫిష్ ముక్కకైతే, ఓకేనా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నుంచి కంటిన్యూషన్గా డైలీ వేరు వస్తాయి వీడియోస్ అని నేనైతే అనుకుంటున్నాను. మ్యాక్సిమం వచ్చేలాగా అయితే ట్రై చేస్తాను, ఓకేనా. ఫిష్ కర్రీస్ అంటే వెజ్జే కాదండి, నాన్ వెజ్ కూడా తీస్తాను. నాన్ వెజ్ తీస్తాను, వెజ్ వీడియోస్ కూడా తీస్తాను, ఓకేనా. బాయ్ బాయ్, ఉంటాను గాయస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకే. బాయ్ బాయ్.